నమస్కారం అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఎక్స్ప్లెయిన్ ది క్లాసిఫికేషన్ ఆఫ్ సోర్సెస్ ఆఫ్ ఫైనాన్స్. అంటే ఎక్స్ప్లెయిన్ ది క్లాసిఫికేషన్ ఆఫ్ సోర్సెస్ ఆఫ్ ఫైనాన్స్ అంటే ఫ విత్తమూలాల వర్గీకరణ. విత్తమూలాల వర్గీకరణ అంటే సంస్థకు అవసరమయ్యే విత్త మూలాలని వర్గీకరించడం. అంటే దీన్ని మనం క్లాసిఫికేషన్ ఆన్ ది బేసిస్ ఆఫ్ టర్మ్ అని చెప్పి ఈ క్వశ్చన్ రాద్దామండి. విత్త మూలాల వర్గీకరణ అడుగుతాడు 5 మార్కులకి. ఇంకా చాలా ఉన్నాయండి. అవన్నీ కాకుండా మనం ఏం చేస్తామంటే క్లాసిఫికేషన్ ఆన్ ది బేసిస్ ఆఫ్ టర్మ్ ఆర్ టైం అనమాట. టైం ప్రకారం మనం ఈ విత్తాన్ని కనుక అదే ఆ సోర్సెస్ని విభజించినట్లయితే ఆన్ ది బేసిస్ ఆఫ్ టైమ్ ది బిజినెస్ ఫైనాన్స్ ఈజ్ క్లాసిఫైడ్ ఇంటూ 3 టైప్స్. ఎన్ని రకాలుగా విభజిస్తాం మనం? 3 రకాలుగా విభజిస్తాం అనమాట. ఫస్ట్ది ఏంటండి? లాంగ్ టర్మ్ ఫైనాన్స్ అంటే దీర్ఘకాలిక విత్తం అనమాట అండి. ది క్యాపిటల్ రైజ్డ్ ఫర్ ఏ పీరియడ్ మోర్ దాన్ 5 years ఈజ్ కాల్డ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్. అంటే సంస్థకి అవసరమైనటువంటి ది క్యాపిటల్ రైజ్డ్ ఫర్ ఏ పీరియడ్ మోర్ దాన్ 5 years ఈజ్ కాల్డ్ లాంగ్ టర్మ్ ఫైనాన్స్. 5 సంవత్సరాలకి మించి కనుక మనం మూలధనాన్ని సేకరించినట్లయితే దాన్ని మనం లాంగ్ టర్మ్ ఫైనాన్స్ అంటారనమాట. దిస్ టైప్ ఆఫ్ క్యాపిటల్ ఆఫ్ అనమాట అండి. ఇది ఆఫ్ దిస్ టైప్ ఆఫ్ క్యాపిటల్ ఈజ్ యూజ్డ్ టు ఎక్వైర్ అంటే సమీకరించుకోవడం, లేదా ఎక్వైర్ అంటే పర్చేజ్ చేయడానికి కానీ, సమకూర్చుకోవడానికి కానీ, టు ఎక్వైర్ ఫిక్స్డ్ అసెట్స్ సచ్ యాజ్ ల్యాండ్ అండ్ బిల్డింగ్స్, ప్లాంట్ అండ్ మిషనరీ ఎట్సెట్రా. ఇలాంటి స్థిరమైనటువంటి ఆస్తుల్ని మనం ఉపయోగించడానికి అంటే సేకరించడానికి లేదా కొనుగోలు చేయడానికి దీన్ని ఉపయోగిస్తారన్నమాట. దిస్ టైప్ ఆఫ్ క్యాపిటల్ ఈజ్ యూజ్డ్ టు ఎక్వైర్ ఫిక్స్డ్ అసెట్స్ అంటే స్థిరాస్తుల్ని మనం సేకరించడానికి, కొనుగోలు చేయడానికి దాన్ని ఉపయోగిస్తాం. సచ్ యాజ్ అవి ఏంటట? ల్యాండ్ అండ్ బిల్డింగ్స్, ప్లాంట్ అండ్ మిషనరీ ఎట్సెట్రా మొదలైన వాటికి అంటే భూమి, భవనాలు, ప్లాంట్ యంత్రాలు మొదలైన కొనుగోలు వాటికి మనం ఈ లాంగ్ టర్మ్ ఫైనాన్స్ని మనం ఉపయోగిస్తాం అనమాట. తర్వాత మీడియం టర్మ్ ఫైనాన్స్. ది క్యాపిటల్ రైజ్డ్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ రైజింగ్ బిట్వీన్ 1 year and 5 years ఈజ్ కాల్డ్ మీడియం టర్మ్ ఫైనాన్స్. అంటే ఇక్కడ అబోవ్ 5 years అయితేనేమో, మోర్ దాన్ 5 years అయితేనేమో లాంగ్ టర్మ్ ఫైనాన్స్, మోర్ దాన్ 1 year బిలో 5 years అయితేనేమో మీడియం టర్మ్ ఫైనాన్స్ అనమాట. ది క్యాపిటల్ రైజ్డ్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ రైజింగ్ బిట్వీన్ 1 year and 5 years ఈజ్ కాల్డ్ మీడియం టర్మ్ ఫైనాన్స్. దిస్ టైప్ ఆఫ్ క్యాపిటల్ ఈజ్ యూజ్డ్ టు ప్రొటెక్ట్ ది అసెట్స్ ఆఫ్ ది కంపెనీ అంటే కంపెనీ యొక్క ఆస్తుల్ని కాపాడుకోవడానికి, హెవీ రిప్లేస్మెంట్స్ అంటే పాత యంత్రాలు ఇన్నోవేషన్ అంటారు కదా, నవకల్పన అంటే పాత యంత్రాలు ఉత్పత్తి కాస్ట్ పెరిగిపోతుంది, ఉత్పత్తి తగ్గిపోతుంది. అలాంటప్పుడు మనం కొత్త యంత్రాలు చేస్తే ఇంక్రీజ్ ప్రొడక్షన్ అండ్ రిడ్యూస్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అనమాట. అంచేత ఈ కొత్త వస్తువులు కొత్త యంత్రాలు ప్రవేశపెట్టడానికి మనం ఈ మీడియం టర్మ్ ఫైనాన్స్ని ఉపయోగిస్తాం. అదేవిధంగా అడ్వర్టైజ్మెంట్స్ అంటే ఏదో సినిమా యాక్టర్స్ చేత కానీ లేదా క్రికెటర్ చేత కానీ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చామనుకోండి, దానికి కూడా ఎక్కువ ఖర్చు అవుతుంది. అది 5 సంవత్సరాల లోపల మనం తీర్చివేయవలసి ఉంటుంది అన్నమాట ఆ ఖర్చు. ఇది మీడియం టర్మ్ ఫైనాన్స్. అంటే లాంగ్ టర్మ్ ఫైనాన్స్ అంటే మోర్ దాన్ 5 years, మీడియం టర్మ్ ఫైనాన్స్ అంటే మోర్ దాన్ 1 year అండ్ లెస్ దాన్ 5 years అనమాట. బిట్వీన్ 1 year and 5 years. తర్వాత షార్ట్ టర్మ్ ఫైనాన్స్. ది క్యాపిటల్ రైజ్డ్ ఫర్ ఏ పీరియడ్ నాట్ ఎక్సీడింగ్ 1 year ఈజ్ కాల్డ్ షార్ట్ టర్మ్ ఫైనాన్స్. అంటే 1 సంవత్సరానికి మెచ్చకుండా కనుక మనం క్యాపిటల్ సేకరించినట్లయితే దాన్ని ఏమంటామంటే మనం షార్ట్ టర్మ్ ఫైనాన్స్ అంటాం అనమాట. దిస్ టైప్ ఆఫ్ క్యాపిటల్ ఈజ్ యూజ్డ్ టు మీట్ ది డే టు డే ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ ది బిజినెస్. ఇది దేనికి ఉపయోగిస్తాం? మనం రోజువారీ ఖర్చులు చెల్లించడానికి ఉపయోగిస్తాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ వేజెస్ కానివ్వండి, శాలరీస్ కానివ్వండి, జనరల్ ఎక్స్పెన్సెస్ కానివ్వండి, రెంట్, ట్యాక్సెస్ వీటన్నిటిని మనం చెల్లించడానికి ఈ షార్ట్ టర్మ్ ఫైనాన్స్ని ఉపయోగించడం జరుగుతుందన్నమాట. ఎక్స్ప్లెయిన్ ది క్లాసిఫికేషన్ ఆఫ్ సోర్సెస్ ఆఫ్ ఫైనాన్స్ అంటే మీరు ఏం చేస్తారంటే క్లాసిఫికేషన్ ఆన్ ది బేసిస్ ఆఫ్ టర్మ్ అని పెట్టి ఇది రాసేయండి అనమాట. ఇదైతే 3 రకాలు ఉన్నాయి, కానీ ఇది ఒకటి రాస్తాం అనమాట. క్లాసిఫికేషన్ ఆఫ్ సోర్సెస్ ఫైనాన్స్ అంటే ఈ ప్రశ్న రాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ. Please subscribe and share my videos.
థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్.